నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. టీడీపీ కార్యకర్తలకు నారా లోకేష్ తీపి కబురు. ప్రమాద బీమా మరింత పెంచుతున్నామని మంత్రి వెల్లడి. 9 నెలల్లో ప్రభుత్వం ప్రజలకు దగ్గరైందన్న నాదెండ్ల. విలువలతో కూడిన రాజకీయ పార్టీగా ప్రజల్లో జనసేన నిలిచిందని వ్యాఖ్య. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది ఉత్సవాలు. యలమంచిలి ఖండ ఆధ్వర్యంలో రాంబిల్లిలో నిర్వహణ. టీడీపీతోనే మత సామరస్యం సాధ్యమన్న కాకినాడ ఎమ్మెల్యే. ముస్లిం సోదరులతో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న వనమాడి కొండబాబు. టీడీపీ కార్యకర్తలకు ప్రమాద బీమా మరింత పెంచుతున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ తెదేపా కార్యకర్తలతో మంత్రి లోకేష్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర, హోం మినిస్టర్ అనిత పాల్గొన్నారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు అలకలకు వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాలని తెలిపారు. ఎన్నికల్లో 58% ఓట్లతో అధికారంలోకి వచ్చామని, కార్యకర్తలంతా మరింత ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల సమస్యలు పరిష్కారం కాకుంటే ఇన్ఛార్జ్ మంత్రులను కలవండని తెలిపారు. గ్రామంలోని చిన్న సమస్యలు కూడా తనకు తీసుకొచ్చి ఇస్తున్నారని, గ్రామస్థాయి సమస్యలను తహసీల్దార్, వీఆర్ఓలు పరిష్కరించాలని నిర్దేశించారు. అన్ని రంగాల్లో తెలుగు వాళ్ళు నెంబర్ 1 గా ఉండాలనేది తమ లక్ష్యం అని లోకేష్ తెలిపారు. 2014 మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ఒక సంక్షేమ విభాగం ఉండాలి, కార్యకర్తలకు అండగా నిలబడాలి. దాని ముందర అనేక ఇబ్బందులు మనం ఎదుర్కొన్నాం. మీరు గాని ఒక్కసారి చూస్తే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మన కార్యకర్తలు ఎట్లా చంపారు మనం అందరం చూసాం. అనంతపూర్ జిల్లాలో సొంత బిడ్డల ముందల ఒక కార్యకర్తను నరికేశారు ఆనాటి కాంగ్రెస్ పాలకులు. చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ఆ పిల్లల్ని దత్తకు తీసుకుని అద్భుతంగా చదివించి ఈ రోజు అదే పిల్లలు ఒక డెలాయిట్ లో, ఒకరు IBM లో పనిచేసే స్థాయికి తీసుకొచ్చారు. అది చూసి 2014 మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగం ఉండాలి, కార్యకర్తలను ఆదుకోవాలని రూపొందించాం. అందుకే మొన్నటి వరకు ప్రమాద బీమా అందించాం. భారతదేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా సుమారుగా 140 కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఇంకా చేయాలి. అందుకే ఈసారి సభ్యత్వం వచ్చినప్పుడు కంపల్సరీ ప్రమాద బీమా పెంచాలని నిర్ణయం తీసుకుని పెంచడం కూడా జరిగింది. ఇంకో పక్కన కార్యకర్తలు వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడాలి, కార్యకర్తలకి స్వయం ఉపాధి ఉండాలనేది పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తాం జరిగింది. 1992లో చంద్రబాబు నాయుడు గారు చిన్న ఇత్తనం వేశారు. ఆ ఇత్తనం పేరు హెరిటేజ్. మొదటి సంవత్సరంలో 30 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ కంపెనీ. గత 3.5 దశాబ్దాలుగా పద్ధతి ప్రకారం నడిపించారు కనుకనే ఈ రోజు మేము సొంత కాలపై నిలబడగలుగుతున్నాం. మా ఖర్చుల కోసం రాజకీయాలపై నిలబడాల్సిన అవసరం మాకు లేదు. కానీ దానికి కారణం ఆనాడు 3.5 దశాబ్దాల క్రితం చంద్రబాబు నాయుడు గారు వేసిన ఒక ఇత్తనం. ఇట్లా కార్యకర్తలకి స్వయం ఉపాధి కల్పించాలనేది చంద్రబాబు నాయుడు గారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రోజు మనందరం కలిసికట్టుగా పోరాడి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా చరిత్ర తిరిగి రాసాం. ఎవరు ఊహించలేదు. 175 స్థానాలకి 94% సీట్లు మనం కైవసం చేసుకుని 164 స్థానాలు గెలుస్తాం. అది సాధించాం. 4వ సారి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేస్తాం జరిగింది. బాబు గారు ఇప్పుడు పదే పదే ఒక మాట అంటున్నారు, 95 CBN అని. అంటే 95లో ఎట్లయితే నేను పనిచేశానో, కార్యకర్తలు పార్టీ ఎట్లయితే అనుసంధానం అయిందో అది మీరు చేయాలి, నేను పని చేయాలని పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తాం జరిగింది. మీరు ఈ రోజు పార్టీలో చూస్తే ఒక మార్పు వచ్చింది. చాలా మంది పెద్దలు యువకులకి అవకాశాలు ఇస్తాం జరిగింది. మాలాంటి యువకులకి 1995 CBN ఏంటో మాకు తెలియదు. నేను ఫోన్ చేసి కనుక్కున్నా. అశోక్ గజపతిరాజు గారు లాంటి పెద్దవాళ్ళతో మాట్లాడా. వాళ్ళందరితో మాట్లాడిందని కూడా అర్థమైంది. పార్టీలో ఒక మార్పు రావాలి, అది సాధించాలంటే ఆ మార్పే కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అధినేతలు, గ్రామ పార్టీ అధ్యక్షుడు, మండల పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అందరూ కూడా అహర్నిశలు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలా, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలా. మీరందరూ ఒక్కసారి గాని చూస్తే ప్రతి వారం వెడ్నెస్డే నాడు కంపల్సరీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గాని, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కంపల్సరీగా కార్యకర్తల్ని కలవాలి, వాళ్ళ మనోభావాలు తెలుసుకోవాలి, అది పరిష్కరించాలని చాలా స్పష్టంగా చెప్పాం. నేను పాదయాత్ర చేసినప్పుడు కూడా మీకు ఒక హామీ ఇచ్చా. నేను తిరిగి నియోజకవర్గానికి ఎప్పుడైనా వచ్చినప్పుడు ముందల ఉత్తమ కార్యకర్తలు కలుస్తా, దాని తర్వాత కార్యకర్తల సమావేశం పెట్టుకుంటా, అది అయిన తర్వాతనే ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్తానని చెప్పిన ఆనాడు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు మీ ముందల నేను ఉంచుంటున్నా. అరే ఈ రోజు మనకి సెల్యూట్ కొడుతున్నారంటే దానికి కారణం ఏంటి?
ఏంటి 5 సంవత్సరాలు మనం చేసిన త్యాగాలు, మనం చేసిన పోరాటం. ఆ రోజు ఇదే సెల్యూట్ కొట్టే వాళ్ళు లాఠీ పట్టుకుని మన ఇబ్బంది పెట్టారు, మన ఇంటికి తాడు కట్టారు. ఆ తాడులు తెంచుకుని బయటికి వచ్చి విరోచితంగా మనందరం పోరాడు. అందుకే ఆనాడే చెప్పిన ఇక్కడి నుంచే మొదలు పెడతాను ఆ కార్యక్రమాన్ని. కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమాన్ని నేను చేయబడతాను. కేవలం నేనే కాదు, ఈ రోజు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ప్రభుత్వ కార్యక్రమం అయిన వెంటనే ఇమ్మీడియట్ గా కార్యకర్తల సమావేశాలు పెట్టుకుంటున్నారు, కార్యకర్తలతో చర్చిస్తున్నారు. వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాతనే ఆ నియోజకవర్గాన్ని వదిలి వేరే నియోజకవర్గానికి ప్రయాణం చేస్తున్నారు. పెద్దలు ఈ రోజు అన్నారు 83 రోజుల్లో 1 కోటి సభ్యత్వాలు సాధించామని. సాధించింది నేనుగా, కార్యకర్తలు. మీరు పడిన కష్టం. పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా ముందుకెళ్లి పర్వాలేదు చేయాలని అహర్నిశలు కష్టపడి ఒక రికార్డులు సృష్టించారు. అందుకే చెప్పే ఆవిర్భావ దినోత్సవం రికార్డులు సృష్టించాలన్నా తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమే. విలువలతో కూడిన రాజకీయ పార్టీగా ప్రజల్లో జనసేన నిలబడిందని, అదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా చిత్తశుద్ధిని ప్రదర్శించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విశాఖ పర్యటనలో భాగంగా సీతంపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని గడిచిన 9 నెలల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు దగ్గరైన తీరును వివరించారు. రాబోయే రోజుల్లో మండల, గ్రామ, బూత్ స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసి బలమైన శక్తిగా ఎదుగుతామన్నారు. జనసేన పార్టీ నుంచి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సమాచారం, ఆదేశాలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడ ఒక మంచి వాతావరణం తీసుకొచ్చి ఎవరు కూడా అభివృద్ధిలో మేము పాలు పంచుకోలేకపోతున్నాం అనే భావన కలగకుండా తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంది. సంక్షేమం గురించి కూడా మీరు చూశారు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు P4 పథకం ప్రారంభించారు. ఈ సమాజంలో మన అందరికీ కూడా ఒక బాధ్యత ఉండే విధంగా అసమానతలు లేకుండా వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రతి కుటుంబానికి అందడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రారంభం ఎప్పుడైతే చేశామో నిన్నటితో రాష్ట్ర వ్యాప్తంగా 99 లక్షల లబ్ధిదారులకి మేము ఉచిత గ్యాస్ పంపిణీ చేశాం. ఈరోజు చివరి రోజు, మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ ఆ స్కీము మరొకసారి బుకింగ్ చేసుకోవడానికి వర్తిస్తుంది. సో ఈ ఆర్థిక సంవత్సరంలో 2025-26లో 3 గ్యాస్ సిలిండర్లు మరొకసారి ప్రతి కుటుంబానికి అందించడానికి కోసం పౌర సరఫరాల శాఖ నుంచి మేము చేస్తున్న కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ధాన్యం కొనుగోలు విషయంలో మీరు చూశారు. శ్రీకాకుళంలో కానివ్వండి, విజయనగరంలో కానివ్వండి, విశాఖపట్నంలో కానివ్వండి, ఇవి ఉమ్మడి జిల్లాల గురించి మాట్లాడుతున్నాను నేను. అద్భుతంగా ధాన్యం కొనుగోలు గతంలో ఎప్పుడు లేని విధంగా రైతులను ఆదుకొని 24 గంటల లోపే వాళ్ళందరికీ కూడా డబ్బులు చెల్లించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 34,52,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 8,200 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేయడం 24 గంటల్లోనే చేశాం. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పంచాయతీరాజ్ శాఖలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా, ప్రత్యేకంగా మన గిరిజన ప్రాంతాల్లో ఎప్పటి నుంచో అభివృద్ధి కాని ప్రాంతాలు, రోడ్ల విషయంలో వివక్ష చూపించారు. అటువంటి ప్రాంతాల్లో కూడా ఆయన స్వయంగా పర్యటించి ఏ విధంగా ఒక మార్పు తీసుకొచ్చారో ప్రజల జీవితాల్లో మనం చూస్తూ వచ్చాం. మా శాసనసభ్యులు మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం జరిగిన శాసనసభ సమావేశంలో ఖచ్చితంగా జనసేన పార్టీ 21 నియోజకవర్గాల్లో కూడా ఒక అంకిత భావంతో అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా సమానంగా ముందు తీసుకెళ్లి ప్రజల్ని ఆదుకోవడానికి కోసం ఒక చక్కటి ప్రణాళిక మేము సిద్ధం చేసుకుంటున్నాం. మొన్న పిఠాపురం సభలో జరిగిన మా ఆవిర్భావ సభ ఒక అద్భుతమైన స్పందన. ప్రత్యేకంగా విశాఖపట్నం జిల్లాలో ఉన్న మా జన సైనికులు, మా వీర మహిళలు భారీ ఎత్తున ఆ సభలో పాల్గొన్నందుకు, సభని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మేము నిర్వహించుకోబోయే కార్యకర్తల సమావేశం కూడా ప్రత్యేకంగా దానిపైనే ఏ విధంగా ఒక డిసిప్లిన్ విధానంలో దూర ప్రాంతాల నుంచి కూడా అందరూ తరలి వచ్చి మా గౌరవ శాసనసభ్యులు, మా జిల్లా అధ్యక్షులు, మా సీనియర్ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా సమిష్టి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఆశించిన విధంగా ఒక అద్భుతమైన సభ మార్చి 14వ తారీఖున మా ఆవిర్భావ సభని పిఠాపురంలో విజయవంతం చేసినందుకు మా నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాబోయే రోజుల్లో
పార్టీని పటిష్టం చేసే విధంగా మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి ప్రత్యేకంగా బూత్ స్థాయి వరకు కూడా మేము కమిటీలు ఏర్పాటు చేసుకుని సిద్ధమయ్యే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. తప్పకుండా అందరూ కూడా ఈ అవకాశంలో ఈ ప్రయాణంలో మీరు భాగస్వాములు అవ్వాలి. కూటమి ప్రభుత్వంలో మనం భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి మనకు ఒక బాధ్యత ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మనం ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తున్నాం. దానికోసం మనం మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా మనం పాటించి పార్టీని ఎప్పుడు కూడా ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా పనిచేయాల్సిన సందర్భం ఇది. సో రాబోయే రోజుల్లో గతంలో ఏ విధంగా మేము పోరాటం చేశామో, ఏ విధంగా ప్రజల దగ్గర నుంచి మేము జనవాణి కార్యక్రమం తీసుకెళ్ళి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల కోసం పరిష్కారం కోసం మేము నిలబడ్డాము, ఏ విధంగా విశాఖపట్నంలో దౌర్జన్యంగా ఎప్పుడు లేని విధంగా లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించి భూ కబ్జాలు చేశారో వాటిని ఏ విధంగా వ్యతిరేకించారో మీరు చూశారు. స్థానికంగా చేసిన పర్యావరణానికి జరిగిన నష్టం ఏ విధంగా మా నాయకులు పోరాడారో మీ అందరికీ తెలుసు. ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఋషికొండలో ఏ విధంగా నిర్మాణం చేశారో వాళ్ళ సొంత అవసరాల కోసం మీరందరూ చూశారు. ఆ రోజులు పోయినాయి. ఒక అంకిత భావంతో రాజకీయాల్లో నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాలు చేయడానికి కోసం జనసేన పార్టీ ఈరోజు ప్రజల దగ్గర నిలబడింది. ప్రభుత్వంలో మేము భాగస్వాములు ఉన్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన రాష్ట్రానికి ఒక బంగారు భవిష్యత్తు ఉందనే నమ్మకంతో మేము అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి తెలుపుకుంటున్నాను. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యలమంచిలి ఖండ ఆధ్వర్యంలో రాంబిల్లిలో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రాండిక్స్ ఇండియా భారతీయ భాగస్వామి దొరస్వామి పాల్గొన్నారు. భారతీయ సంస్కృతిలో ఉగాది పండుగకు ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. భారతీయ సాంప్రదాయాలను పాటించడం, క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని ఉపదేశించారు. ఈ ఆధ్య సర్సంఘ్ చాలక్ ప్రణామ్ పథ సంచలన్ కార్యక్రమంలో స్వయం సేవకులు గణవేష్ దుస్తులు ధరించి ఆర్ఎస్ఎస్ సంఘ నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఖండ కార్యవాహ చింతకాయల రాజు, సంఘ నాయకులు, కార్యకర్తలు, స్వయం సేవకులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ నెల దీక్షలు ముగింపు పురస్కరించుకుని మసీదులలో నమాజ్ చేశారు. జేఎన్టీయూ వద్ద ఉన్న నూరానీ మసీదులో రంజాన్ సందర్భంగా ప్రార్థనలు నిర్వహించారు. కాకినాడ శాసనసభ్యుడు వనమాడి కొండబాబు పాల్గొని ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రార్థనలు నిర్వహించి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ పెద్ద మసీద్ ఇమాం మౌలానా రిజ్వాన్ రిజ్వీ మాట్లాడుతూ ఎన్నో తరతరాలుగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్నామని గుర్తు చేశారు. అందరూ బాగుండాలని అల్లాకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేశామన్నారు. ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ ముస్లింలు ఎంతో పవిత్రంగా నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసి రంజాన్ జరుపుకుంటున్నట్టు తెలిపారు. ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నా మత సామరస్యాన్ని కాపాడే ఒకే ఒక్క రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీయే అన్నారు. ముస్లిం మైనారిటీ వర్గాలకు టీడీపీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ఈరోజు పవిత్ర రంజాన్ మాసంలో ఏదైతే ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో పవిత్రంగా చేసే పండుగ కటిక ఉపవాసాలు ఉండి నెల రోజుల పాటు చేస్తారు. ఏదైతే ఈరోజు ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు చేస్తున్నటువంటి ఈ పూజలు వాళ్ళకి ఫలించాలని, అల్లా దయ వల్ల వారి వ్యక్తిగత జీవితంలో ఏదైతే కోరికలు కోరుకుంటారో ఆ కోరికలన్నీ నెరవేరాలని, అల్లా దయ వల్ల అంతా మంచి జరగాలని. అదేవిధంగా చూసుకున్నట్టయితే ముస్లిం సోదరులు ఇప్పుడే ఈద్గాకి వచ్చినప్పుడు వారికి సమస్య చెప్పడం జరిగింది. ఏదే వక్ఫ్ బోర్డు బిల్లు ఏదైతే ప్రవేశపెట్టిందో కేంద్ర ప్రభుత్వం, దానిపైన మరి ప్రభుత్వం దృష్టిలో పెట్టాలని కోరడం జరిగింది. వాళ్ళు తప్పనిసరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఈ విషయాన్ని, ముస్లిం మనోభావాల విషయాన్ని తప్పనిసరిగా పెడతాం. కానీ ఒకటి చెప్పవలసిన అవసరం ఉంది. ఈ రోజున ఈరోజు ఈ దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి, అనేక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి ఆ పార్టీ పరంగా. కానీ ఈ దేశంలో మత సామ్రాజ్యాన్ని కాపాడినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా చెప్తున్నాను ఈ రోజున. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే అన్ని కులాలకి, అన్ని మతాలకి
అనుగుణంగా ముందుకెళ్లి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్లారు. అదేవిధంగా కొన్ని విశేష కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి, ఇది కాదంటలేదు. ఆ నిర్ణయాల్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నప్పుడు అది తెలియజేసి ముందుకెళ్లే అవసరం మన మీద ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతామని మీ ద్వారా కోరుకుంటూ, అదేవిధంగా అల్లా దయ వల్ల ముస్లిం సోదరులందరికీ కూడా మంచి జరగాలని, అదేవిధంగా ఈ రాష్ట్రం సురక్షితంగా ఉండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, అందులో అందరూ బాగుండాలని కోరుకుందాం. మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ప్రేక్షకులందరికీ నా తరపు నుండి నేను మొహమ్మద్ అబ్దుల్ రజాక్ రిజ్వీ, ఖతీబ్ ఇమాం, జామియా మసీద్, పెద్ద మసీద్, మెయిన్ రోడ్, కాకినాడ, నా తరపు నుండి మన ముస్లిమ్స్ ప్రజలందరూ, కాకినాడ ముస్లిమ్స్ ప్రజలందరి తరపు నుండి ముఖ్యంగా ప్రేక్షకులందరికీ, హిందువులకు, క్రైస్తవులకు, ముస్లింలకు రంజాన్ ఈదుల్ ఫిత్ర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పవిత్రమైన రోజు, ఈదుల్ ఫిత్ర్ రోజు, తీయటి రోజు. మన అందరం హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసిమెలిసి ఉండాలని అల్లాహ్ని ప్రార్థించాము. అలాగే మేమందరం కలిసిమెలిసి భాయిగా ఇప్పుడు ప్రజెంట్ అందరూ అలాగే ఉంటున్నాం. అలాగే ఉండాలని సదాగా తరతరాలుగా అలాగే మేమందరం కలిసిమెలిసి ఉండి భాయిలాగా ఉండాలని హిందూ, ముస్లిం, క్రైస్తవులందరూని అల్లా దేవుణ్ణి ప్రార్థించినాను. మరొకసారి మీ అందరికీ నా తరపు నుండి, మన కాకినాడ పట్టణ ముస్లింస్ అందరి తరపు నుండి మీ అందరికీ ఈదుల్ ఫిత్ర్, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అస్సలాము అలైకుం. ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక రాజధానిగా విశాఖ నిలవబోతోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరో ఏడాదిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. మెట్రో రైల్ ప్రాజెక్టు కూడా సాకారమైతే దేశంలోనే విశాఖపట్నం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన నగరంగా మారుతుందన్నారు. విశాఖ బీచ్ రోడ్ తాజ్ వరుణ్ బేస్ అండ్ హోటల్ శంకుస్థాపనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో చొరవున్న నాయకత్వం విశాఖలో ఉందని, పర్యాటక, ఐటీ రంగాలకున్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఊతమిస్తామన్నారు. Is going to be our economic capital of Andhra Pradesh, and we will deliver. So Bogapura Airport is going to be launched soon. It's about a year away. So I jokingly tell Ramu that I think Bogapura Airport will get done before Vijayawada Airport. So he knows that I keep telling that, but no, I think it's a good competition. You need to at least finish it a year ahead than Bogapuram. But I think Bogapura Airport will definitely leapfrog the entire ecosystem, and with metro project personally being driven by MP Bharat, I think there's something to really look forward to. And together, as a young team, we look forward to working together with the leadership here to make Visakhapatnam the 5th largest economic city in India. So thank you very much. Really appreciate your time, and Jai Hind. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంపద సృష్టిస్తామన్నారు, ఏమైంది అంటూ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు గుంటూరు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ, సీఎం చంద్రబాబుది అంతా పబ్లిసిటీ స్టంట్ అని, P4 పేరుతో ప్రజలందరినీ అడ్వాన్స్డ్ ఏప్రిల్ ఫూల్ చేశారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు సంపద సృష్టిస్తామన్నారు. ఇప్పుడు ఆ సంపద ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో 9 నెలలు కూటమి పాలనలో ఎంత సంపద సృష్టించారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని పేద ప్రజలను మరింత పేదరికంలోకి నెడుతున్నారని, డబ్బులు ఉన్నోళ్లకే మెడికల్ సీట్లు దోచిపెడుతున్నారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు బంగారు కుటుంబం అని రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. P4 అంటూ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. పాలన ఏంటి, ప్రజల వద్దకు పాలన దగ్గరికి వెళ్ళి ఏమి సాధించారు, ఏమి సమస్యల్ని మీరు పరిష్కరించారా, ఏమైపోయినాయి? మళ్ళా ఆ పెట్టి పథకాలు మళ్ళీ మీరేగా రాష్ట్రంలో పరిపాలన చేస్తుంది. మరి వాటి సంగతి ఏం చేశారు? శ్రమదానం అన్నారు. ఏం చేశారు శ్రమదానం? మీరు ఒక పలుగు తీసుకుని గుచ్చి ఫోటోల్లో ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ వేసుకున్నారు. శ్రీమద్ రమారమణ పోయింది, శ్రమదానం పోయింది. జన్మభూమి అన్నారు. అయ్యా ఇతర దేశాల్లో ఉన్న సోదరులారా, మీ జన్మభూమిని మీరు బాగు చేయండి, మీ ఊరిని మీరు బాగు చేయండి అని ఒక స్లోగన్ ఇచ్చారు. ఏమైంది? జన్మభూమి పోయింది, శ్రమదానం పోయింది, ప్రజల వద్దకు పాలన అది పోయింది, ఆకస్మిక తనిఖీలు అవి పోయినాయి. నేను మారిపోయినకి నేను ఏం చేయను అన్నా. మళ్ళా అదన్నీ కాదు, దత్తత గ్రామాలని చెప్పి ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు, పెద్ద వాళ్ళు మీ గ్రామాలను దత్తత తీసుకోండి, ఆ దత్తత తీసుకుని దాన్ని బాగు చేయండి అన్న. ఎన్ని గ్రామాలు దత్తత తీసుకుని బాగు చేశారు చెప్పబ్బా, నాకు అర్థం కాల. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు, మళ్ళీ ఇప్పుడు 9 మాసాలు
దత్తత గ్రామాలు తీసుకుని ఏమి సాధించావు? నేను ఇక్కడ ఒకటే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ P4 లాంటి కొత్త పథకాలను తీసుకొచ్చి ప్రచారం చేసుకున్నారు తప్ప రాష్ట్రానికి ప్రజలకి ఉపయోగపడేటటువంటి ఏ కార్యక్రమాలు చేశారో ఒకటి చెప్పండి ఇవాళ అని అడుగుతా ఉన్నా. అవి చెప్పడం. పాపం నిన్న మెడికల్ కాలేజీలో చదువుకోవాలనేటువంటి ఆవేదనతో ఒక కుటుంబం చెబితే, నువ్వేం చేస్తున్నావు మెడికల్ కాలేజీలు? మొత్తం మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తున్నావు. అంటే చదువుకొని మెరిట్తో వచ్చే సీట్లు గలం చేసేస్తున్నావు, డబ్బులున్నోడికి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు. మరి అలాంటప్పుడు ఈ P4లో పేదలకు ఎలా సీట్లు వస్తాయని అడుగుతా ఉన్నా. ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. P4 అంటే ఆయన ఏమంటాడు చూసారా? పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంట. పబ్లిక్, ప్రైవేటు, పీపుల్. పీపుల్ ఏంటో పబ్లిక్ ఏంటో నాకు అర్థం కాల. పీపుల్ పబ్లిక్ ఒకటేగా. రాష్ట్రం పబ్లిక్ ప్రైవేట్, అసలు పబ్లిక్ ఏముంది? ఊరిని డయాస్ వేస్తాడు పబ్లిక్ అంటే. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు డయాస్ వేసి పిలుస్తాడు, పేదలకు పంచిపెట్టమంటాడు. ఏంటిది ఈ తంతు? ఏంటి నాకు అర్థం కాల. అసలు ఆల్రెడీ ఆల్ ఇండస్ట్రీస్, పెట్టుబడిదారులు, బాగా సంపాదించేవాళ్ళు, CSR ఫండ్స్, కార్పొరేషన్ సంబంధించినటువంటి ఫండ్స్ ఉన్నాయి. కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 2% వాళ్ళు ఖర్చు పెట్టాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అందరిని పిలిచాడు, కాంట్రాక్టర్లు, పెద్ద పెద్దోళ్ళు, డబ్బులు ఉండోళ్ళు. మరి ముఖ్యమంత్రితో అవసరం కదా పాపం, పిలిస్తే రాకపోతే ఎట్టాక. మీరు చూశారుగా, బంగారు కుటుంబాన్ని పిలిచిన వాళ్ళేమో వెళ్ళిపోయారు పాపం. వీళ్ళు మాత్రం అట్టాగే ఉన్నారు, ఉండక తప్పదాళ్ళు. ఎందుకంటే వాళ్ళ సంతకాలు కావాలి, ముఖ్యమంత్రి గారి సంతకాలు. కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ముఖ్యమంత్రి గారితో, ప్రభుత్వంతో పనులు ఉంటాయి కాబట్టి. ఈ బంగారు కుటుంబం వాళ్ళు మాత్రం, ఈ బంగారు కుటుంబం లేదు, బూడిద లేదు, ఈ సొల్లు మేము వినలేక చేస్తున్నామని వెళ్ళిపోయారు వాళ్ళు. ఏం చెబుతాయండి సొల్లు దాని మీద ముఖ్యమంత్రి గారు? నీతి నిజాయితీకి మారిపోయారు. ఎవరు నమ్ముతాడండి నీతి నిజాయితీకి మారిపోయారు? నేను ఇంతవరకు తప్పు చేయలేక తప్పు చేయను. తప్పు చేయలే, పుట్టిన దగ్గర నుంచి తప్పులు తప్ప ఏమైనా ఉన్నాయా? చంద్రబాబు నాయుడు ఇంకో మాట అన్నాడు, నేను ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రైవేట్ సెక్రటరీగా ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ IFS అధికారిని నిధి తివారీ నియామకమయ్యారు. కేంద్ర కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆమె నియామకాన్ని ఆమోదించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ DPOT ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. నిధి తివారీ వారణాసిలోని మెహమూర్ గంజ్ కు చెందిన ఈమె సివిల్ సర్వీసెస్ పరీక్షలో 96వ ర్యాంక్ సాధించారు. 2014 బ్యాచ్ కు చెందిన ఈమె గతంలో వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేశారు. 2023 జనవరి 6 నుంచి ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. గతంలో ఈమె నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో బాధ్యతలు నిర్వర్తించారు. అంతర్జాతీయ సంబంధాల మెరుగుదలలో ఆమెకు ఉన్న నైపుణ్యమే PMOలో కీలక పాత్ర పోషించే స్థాయికి తీసుకువచ్చింది. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో ప్లేట్లెట్స్ కాంపోనెంట్ యూనిట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. బ్లడ్ బ్యాంకును ఆధునీకరించి CSR నిధులు 76.01 లక్షలతో ఏర్పాటు చేసిన ప్లేట్లెట్స్ యూనిట్ తో పాటు SDP యూనిట్ ను కూడా రాష్ట్ర MSME, SERP, NRI వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, MP కలిశెట్టి అప్పలనాయుడు, MLA అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సేవలను ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ విశేషమైన సేవలను అందిస్తుందని కొనియాడారు. అవసరమైన వారికి రక్తాన్ని అందించడంతో పాటు లైవ్ డోనర్స్ను సమకూర్చడం తదితర అనేక రకాల విశిష్ట సేవలను కూడా రెడ్ క్రాస్ నిర్వర్తిస్తుందని చెప్పారు. కాంపోనెంట్ యూనిట్ ద్వారా ఉమ్మడి జిల్లాలకు పూర్తి రక్తంతో పాటు ప్యాక్డ్ రెడ్ బ్లడ్ సెల్స్, ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాజ్మా, ప్లేట్లెట్స్, క్రయోప్రెస్పిరేట్, సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో మనందరికీ తెలుసు, రెడ్ క్రాస్ విజయనగరం జిల్లా కాక ప్రపంచం అంతా కూడా రెడ్ క్రాస్ చాలా సర్వీసెస్ మనందరికీ తెలుసు. చాలా సర్వీసెస్ వాళ్ళు లోకల్గా ఉన్న పీపుల్కి చేయడం జరుగుతుంది. అంటే హోమ్లెస్ మీల్స్ కానీ, అయితే ముఖ్యంగా బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ రన్ చేయడం, బ్లడ్ను కూడా ప్రాసెస్ చేసి హాస్పిటల్స్కి హోల్ బ్లడ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒక సేవా దృక్పథంతో విజయనగరం జిల్లాలో గత 30 సంవత్సరాలుగా రెడ్ క్రాస్ వివిధ సర్వీసెస్ ఇస్తుంది. 1419లో కూడా గౌరవ అప్పటి కేంద్ర మంత్రులు శ్రీ కోసపాటి అశోక్ రాజు గారు ఇక్కడ వీళ్ళకి ప్రత్యేకించి స్థలం కేటాయించి బిల్డింగ్ కూడా కట్టుకునేదానికి అవకాశం కల్పించారు. ఈరోజు హోల్ బ్లడ్ కాకుండా కాంపోనెంట్ బ్లడ్ బ్యాంక్ కూడా చేయడానికి ఈరోజు
పవర్ గ్రిడ్ సహకారంతో వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ డొనేట్ చేసి సుమారు 70 లక్షలు డొనేట్ చేసి పవర్ గ్రిడ్ సహకారంతో ఈరోజు కాంపోనెంట్ బ్లడ్ బ్యాంక్ కూడా ఈరోజు పెట్టుకోవడానికి చేసినటువంటి రెడ్ క్రాస్ వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళు కంగ్రాచులేట్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు డెఫినెట్గా బ్లడ్ నీడ్ ఉన్న పీపుల్కి డొనేట్ చేసే బ్లడ్ సమయానికి ఇవ్వడమే కాకుండా డోనర్స్ని కూడా లిస్టులో తీసుకొని డోనర్స్ని కూడా రెగ్యులర్గా మోటివేట్ చేస్తూ డోనర్స్ని కూడా ఎక్కువగా తీసుకొచ్చి బ్లడ్ క్యాంప్స్ని ఎక్కువగా ఆర్గనైజ్ చేస్తూ లోకల్గా ఉన్న ఎన్జిఓస్ని కూడా కొలాబరేట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున ఈ జిల్లాలో ఎక్కువగా చేస్తున్నారు. సో డెఫినెట్గా ఈరోజు వాళ్ళ సర్వీస్ని మనం అభినందిస్తూ వాళ్ళు ఈరోజు స్వచ్ఛందంగా ఇక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరూ కూడా వాలంటరీగా సర్వీస్ చేస్తున్నారు. ఎవరు కూడా ఒక శాలరీడ్ ఎంప్లాయీ కాదు, కేవలం ఖర్చుల నిమిత్తం వాళ్ళ తాలూకు డీజిల్ పెట్రోల్ ఖర్చులు వాళ్ళకి తీసుకుని వాళ్ళు పనిచేస్తున్నారంటే మనందరం కూడా వాళ్ళకి అభినందన తెలియజేసుకుంటూ వీళ్ళ తాలూకు సర్వీస్ని మనందరికీ 10 మందికి తెలిసి బ్లడ్ డోనర్స్ కూడా కొంచెం రెడ్ క్రాస్కి వచ్చేటప్పుడు మాత్రం మీరు ఏదైనా బ్లడ్ డొనేట్ చేసేలా ఉంటే ఇక్కడ కూడా వచ్చి డొనేట్ చేసి మీరు ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలని కూడా మేము. తెలంగాణ ప్రభుత్వం ఫిలిప్పీన్స్ దేశానికి బియ్యం ఎగుమతి ఒప్పందంలో భాగంగా 12,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రవాణా చేస్తుంది. సముద్రంలో బియ్యం లోడింగ్ పూర్తయిన ఓడను తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాకినాడ పోర్టు వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని 103 రైస్ మిల్లుల ద్వారా సిద్ధం చేసి ఫిలిప్పీన్స్ దేశానికి ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. ఈ బియ్యం విలువ 45 కోట్లని మంత్రి వివరించారు. थोड़ा हाथ ऊपर जाना सब कमाना इधर 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 सर इधर छोड़ सर सर थोड़ा हाथ ऊपर जाना. ప్రతి ఏటా ప్రతి పంటకి గతానికంటే ఎక్కువ పంట పండించే విధంగా మా ప్రభుత్వం పాలసీస్ అవలంబించింది. ఆ విధంగా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం మరి ప్యాడీ ప్రొడక్షన్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. మీకు కొన్ని ఫిగర్స్ ఇవ్వాలంటే మొన్న వానాకాలం పంటలో తెలంగాణలో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పంట పండింది. ఇప్పుడు యాసంగిలో 122 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండే సూచనలు అవపడుతున్నాయి. అంటే సంవత్సరానికి 180 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణలో వరి ధాన్యం పడుతుంది. మేము లోకల్ కన్సంప్షన్ కాకుండా కేంద్ర ప్రభుత్వానికి FCI ద్వారా ఇవ్వడం కాకుండా ఎక్సెస్ ప్రొడక్షన్ కి వివిధ ఏషియా ఖండంలో ఆఫ్రికాలో మా ప్రభుత్వం మరి మార్కెట్ ఎక్స్ప్లోరేషన్ చేయడం జరుగుతుంది. వీఆర్ లుకింగ్ ఎట్ వేరియస్ మార్కెట్స్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఆఫ్రికా. దాని భాగంగా మరి ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది మొదటి కన్సైన్మెంట్. ఈ షిప్ లో 12,500 మెట్రిక్ టన్నుల రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ రాష్ట్రానికి 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎక్స్పోర్ట్ కి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ సంతకం చేసుకోవడం జరిగింది. దాంట్లో 1,00,000 మెట్రిక్ టన్నులు వెంటనే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆ 1,00,000 మెట్రిక్ టన్నులో ఈ షిప్ లో 12,500 మెట్రిక్ టన్స్ ఈ షిప్ లో పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫిలిప్పీన్స్ దేశ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక దఫాలుగా చర్చలు జరిపి ఈ ఒప్పందానికి వచ్చిన చెప్పి చేస్తున్నాం.
వచ్చి వాళ్ళు రైస్ శాంపుల్స్ చెక్ చేసుకున్నారు. వాళ్ళ క్వాలిటీ టీం తెలంగాణకు వచ్చి మొత్తం వెరీ క్వాలిటీ కంట్రోల్ చేసుకున్నారు. మరి ఈ తెలంగాణ ప్రభుత్వ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఫిలిప్పీన్స్ ప్రభుత్వంలో వారి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈక్వలెంట్ గా ఇది ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ షిప్ లో ఎక్స్పోర్ట్ అయ్యే ధాన్యం రైస్ బియ్యం 103 మిల్లుల్లో మిల్లింగ్ చేయడం జరిగింది. ఇందులో ఇప్పుడు పోతున్న బియ్యం యొక్క వాల్యూ ధర 45 కోట్లు అని చెప్పి మీకు మనం చేస్తున్నా. అంటే మా నిరంతర ప్రక్రియగా తెలంగాణలో రైతులకి మేలు జరగాలనే ఉద్దేశంతో వరి రైతులకి మేము సౌత్ ఈస్ట్ ఏషియాలో ఆఫ్రికాలో అనేక దేశాల్లో మార్కెట్ ఎక్స్ప్లోర్ చేస్తూ దాని భాగంగా ఈ ఎక్స్పోర్ట్ అని చెప్పి నేను మనం చేస్తున్నా. మీరందరూ కూడా ఎంతో శ్రమతో ఈ కవర్ చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. తెలంగాణలోని బాల్కొండ నియోజకవర్గంలో రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. భీంగల్ మండల కేంద్రంలో జరిగిన రంజాన్ వేడుకలకు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలకు భక్తికి పరమార్థం, పవిత్రతకు ప్రతీక, సేవాభావానికి మత సామరస్యానికి చక్కటి నిర్వచనం రంజాన్ పండుగని ఆయన కొనియాడారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరంలో కొలువై ఉన్న కనకదుర్గ అన్నపూర్ణ వీరేశ్వర స్వాములను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి ఆలయ ప్రత్యేకతలు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరారు. ఇటీవల అమ్మవారి 100ఏళ్ల జాతరను కనుల విందుగా నిర్వహించిన ఆలయ చైర్మన్ అల్లూరి రత్నాజీరావు, ధర్మకర్తలు బౌమారాజు, సత్యనారాయణరాజును అభినందించారు. ఈరోజు గణపవరం గ్రామంలో కొలువైన ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి గుడిని సందర్శించడం జరిగింది. మొన్న ఉత్సవాలు జరిగినాయి. ఆ ఉత్సవాలకి రాలేకపోయాం. మేము అసెంబ్లీలో ఉండటం వల్ల రాలేకపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ సభ్యులు కోరిక మేరకు ఈరోజు అమ్మవారిని దర్శించి పోలవరం నియోజకవర్గం అంతా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో ఈ ఆలయానికి సంబంధించి ప్రతి అభివృద్ధి కార్యక్రమం ప్రభుత్వం ద్వారా జరపడానికి మా వంతుగా మేము తప్పకుండా ఆలయ కమిటీ సభ్యులకి మేము సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే అమ్మవారి దయ వల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎటువంటి కష్టం లేకుండా సస్యశ్యామలంగా ఉండాలని మేము కోరుకున్నాం. తప్పకుండా ఈ గుడిని ఇంకా అభివృద్ధి చెందే విధంగా మేము ప్రభుత్వం తరఫున మా సహాయశక్తులు మేము కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.